హలో సార్. బయలుదేరాను సార్. ఒక 10 minutesలో అక్కడ ఉండిపోతాను. షబ్బబ్బా, ఎంతసేపు ఏంటమ్మా? కూరగాయలు కొని ఇంటికి తీసుకురాకుండా ఎవరితో కబుర్లు చెప్తూ కూర్చున్నావు? అవునే, కోర్టుకు వెళ్లకుండా చేయాలి కదా. ఆవేశపడకూడదు, కొంచెం మెల్లిగా మాట్లాడాలి. ఆగిపోయావేంటి? ఏమనాలనుకుంటున్నావో అను. నేను ఎంతసేపు ఉంటే నీకేంటి, ఎవరితో ఉంటే నీకేంటి? ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నది. నాన్నేమో డ్యూటీకి టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చేంత వరకు ఇంటి కాపలాగా ఉండాలా? నీ వల్ల ఇప్పటికీ అరగంట ఆలస్యం అయిపోయింది. ఎక్కడికమ్మా? కోర్టుకేనా? లేదు, ఏట్లోకి. కోర్టుకి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను? ఆల్రెడీ లేట్ అయిపోయింది. త్వరగా వెళ్ళి బాక్స్ పెట్టమ్మా. ఎలాగూ లేట్ అయిపోయిందన్నావు కదమ్మా, ఇంకా వెళ్ళడం ఎందుకు? ఈ రోజుకి ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. వండి అప్పడాలు వడియాలు చేసుకోవాలా? నాకు టైం అవుతుంది, త్వరగా బాక్స్ ఇవ్వు. అది కాదమ్మా. ఏది కాదు? టైం అవుతుంది అని చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు బాక్స్ పెడతావా, నన్ను బయలుదేరమంటావా? వద్దొద్దు, ఇప్పుడే పెడతాను. ధరణేమో ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా ఆపమంది. శ్రావణేమో ఏం చెప్పినా ఆగేలా లేదు. ఇక దీని అవసరం రాకూడదనుకుంటూనే ఎందుకైనా మంచిదని తీసుకొచ్చాను. ఇక వాడక తప్పట్లేదు. భగవంతుడా, నా బిడ్డ కోరిందని వేరే దారి లేకిస్తున్నా. మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూడు. అమ్మా, త్వరగా వస్తున్నానే. అమ్మా తీసుకో. ఏంటిది? మజ్జిగమ్మా. లంచ్ బాక్స్ కట్టమ్మా అంటే మజ్జిగిస్తావేంటి? బాక్స్ కట్టడం అయిపోయిందమ్మా. బయట ఎండగా ఉంది కదా, పైగా బండి మీద వెళ్తున్నావు. మజ్జిగ తాగి వెళ్తే చల్లగా ఉంటుంది. తాగు. ఇటివ్వు. తాగేశాను కదా, వెళ్ళి బాక్స్ తీసుకురా. అరే, ఏం చూస్తున్నావమ్మా? ఏమైంది ఈరోజు నీకు? టైం అవుతుంది, వెళ్ళు. ఆహా, వెళ్ళు త్వరగా. తాగిన వెంటనే ఫలితం ఉంటుందని మెడికల్ షాప్ వాడు చెప్పాడే, ఇంకా ఏం లేదేంటి? అమ్మా, అయిపోయిందా? అయిపోయిందమ్మా, వస్తున్నాను. ఏం కాలేదు, కోర్టుకు వెళ్ళిపోతుంది. సగం పౌడర్ సరిపోలేదా? మొత్తం కలిపి ఉండాల్సిందే. సరేమా, నేను వెళ్ళొస్తాను. కొద్దిసేపు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. ఏమైందమ్మా ఈరోజు నీకు? ఉండిపో అంటున్నావు, ఏంటి విషయం? ఏం లేదు అమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండేది లేదు, అర్థమైందా? ఏమైందమ్మా?
ఏం లేదు. ఏమైంది? ఏం లేదని చెప్తున్నాను కదా, ఒక నిమిషం. హలో, బయలుదేరుతున్నాను సార్. అమ్మా శ్రావణి, ఏదో తేడా చేసినట్టుందే. ఈరోజు ఉండిపోవచ్చు కదమ్మా. అవతల ఇంపార్టెంట్ కేసు ఉంది, వెళ్ళాలి అంటే ఉండిపో అంటావేంటి? 600 106 వెళ్ళాల్సిందే. అమ్మా బయట అటు కాదు ఇటు. పాపం బిడ్డ ఎంత ఇబ్బంది పడిపోతుందో. మాట వినకపోతే ఏం చేస్తాం మరి? సారీ సార్, ఒంట్లో బాగాలేదు, ఈరోజు ఎక్కడికి రాలేను. అమ్మయ్యా, ఇక నా చిన్న బిడ్డకి అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అక్కని కోర్టుకు రాకుండా చేసి అక్క గెటప్లో వచ్చినావు. ఇప్పుడు చెప్పక్క, ఏంది ప్లాను? ప్లాన్ అంటూ ఏమీ లేదు ఎఫ్టు, పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళడమే. ఈ రోజు లాయర్ శివానందం ఏదో ఫైల్ని ప్రియంవద పిన్నికిస్తానన్నాడు. దాని మీద ఆయనతో సంతకం పెట్టించాలన్నది వాళ్ళ ప్లాన్. ఆ ఫైల్ ఏంటో, అందులో ఏముందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏం చేయాలో ప్లాన్ చేయాలి. కానీ ముందే లాయర్ ఎక్కడున్నాడో చూడాలి. అదిగో ఎఫ్టు, అక్కడున్నాడు. ఎఫ్టు, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అక్క, నేను వెళ్ళొస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఎంత లేటు? ట్రాఫిక్ సార్. ఇదిగో, ఈ ఫైల్ని డాక్యుమెంట్ చేయాలి. ఆల్రెడీ డాక్యుమెంట్ రైటర్తో మాట్లాడాను. నువ్వు వెళ్ళి దగ్గరుండి పని పూర్తి చేసుకుని రా. అర్థమైందా? అర్థమైంది సార్. చూడు, అది చాలా ఇంపార్టెంట్ ఫైల్, జాగ్రత్త. అలాగే సార్. హలో ప్రేమవద గారు, చెప్పండి. ఇదిగో ఆ పని మీదే ఉన్నా. సాయంత్రానికల్లా డాక్యుమెంట్స్ రెడీ అయిపోతాయి. ఇక మీరు సంతకం పెట్టించుకురావడమే ఆలస్యం. అలాగే
ఫైల్ రెడీ అయిన తర్వాత కాల్ చేస్తా. హ్మ్? చూడు, ఈ డాక్యుమెంట్స్ కోసమే ఫోన్ల మీద ఫోన్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికల్లా పూర్తి కావాలి. అలాగే సార్. సరే, త్వరగా వెళ్ళు. అంటే ప్రియంవద పిన్నికి ఇవ్వబోయే ఫైల్ ఇదేనన్నమాట. ఎలాగోలా ఈ అమ్మాయి దగ్గర నుంచి ఫైల్ సంపాదించాలి. ఇన్ని పేజీలు దగ్గరుండి డాక్యుమెంట్ చేయించాలంటే సాయంత్రం అయిపోతుంది. ఒక టీ తాగి వెళ్దాం. ఎస్. ఏం మాట్లాడాలి, ఎలా మాటలు కలపాలి? శ్రావణి గారు, ఓహో, అంటే ఈ అమ్మాయికి అక్క బాగా తెలుసన్నమాట. అయితే సగం పని అయిపోయినట్టే. ఏంటి శ్రావణి గారు అలా చూస్తున్నారు? ఏం లేదు. ఏంటి ఆ ఫైలు అంత ఇంపార్టెంటా? వెంటే పట్టుకుని తిరుగుతున్నట్టును. అవును శ్రావణి గారు, ఏదో ఇంపార్టెంట్ ఫైల్ అట. డాక్యుమెంట్ చేయాలి. సాయంత్రం వరకు అయ్యేలా ఉంది. ఇంతకీ మన పని గురించి ఏం ఆలోచించారు? మన పనా? ఏంటి శ్రావణి గారు, మీరు ఎంత బిజీ అయితే మాత్రం మనం మాట్లాడుకున్న కేసు గురించి మర్చిపోతారా? పాపం వాళ్ళేమో మీకోసం 3 రోజుల నుంచి తిరుగుతున్నారు. మీరేమో బిజీ. ఈ రోజు ఎలాగైనా ఈ కేసును మీరు సాల్వ్ చేయవలసిందే. ఇదేంటి, నేను ఈ ఫైల్ కోసం వస్తే అక్క అనుకుని కేసులు గీసులు అంటోంది ఇవిడ. తొందరగా ఇక్కడి నుంచి బయటపడకపోతే దొరికిపోయేలా ఉన్నాను. చూడండి, ఆ ముసలి వాళ్ళు 3 రోజుల నుంచి మీకోసం ఎలా ఎదురు చూస్తున్నారో. పాపం ఆ స్థలాన్ని నమ్ముకుని ఆ 2 ముసలి వాళ్ళు బతికేవాళ్ళు. ఆ నర్సింగ్ ఏమో దాన్ని ఆక్రమించుకుని అమ్మేమని బలవంతం చేస్తున్నాడు. అది కూడా మార్కెట్ రేట్లో 30% కూడా ఇవ్వట్లేదు. ఆ స్థలం తప్పిస్తే వాళ్ళకి వేరే ఆధారం లేదు. మిమ్మల్ని కలిస్తే ఎలాగైనా సాల్వ్ చేస్తామన్నారు కదా అని ఇదిగో 3 రోజుల నుంచి కోర్టు దగ్గర అలా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఆ స్థలం ఎక్కడుంది? ఆ నర్సింగ్ ఎవరు? పక్క 2 ఇళ్ళు నేనే నొక్కేశాన్రా. ఇక మిగిలింది ఇదొక్కటే. అది కూడా ముసలోను చంపడం ఎందుకా నాగే. అయినా ఆళ్ళాడకపోతారు. ఈరోజు రేపో వాళ్లే దారిలోకి వచ్చి ఇచ్చిన పైసలు తీసుకుని సంతకాలు పెడతారు. రే, నేను మళ్ళీ చేస్తానాగు. రా. ఏంది ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఏం కావాలి? అర్జెంటుగా ఈ ఇంటి ఓనర్ని కలవాలండి. మీకు తెలుసా? వాళ్ళతో ఏం పని? ఈ ఇల్లు కొనాలనుకుంటున్నాం. ఏంది నువ్వు కొనేది? ఈడ ఓనర్లు ఎవరూ లేరు, ఇల్లు అమ్మేది లేదు. నడవండి నడవండి. ప్లీజ్ అండి, ఎలాగైనా మాకు ఈ ఇల్లు కావాలి. మార్కెట్ రేటు 30 లక్షలు ఉందంట. కావాలంటే దానికి డబల్ 60 లక్షలు ఇస్తాము. 60 లక్షలా? కావాలంటే దాని మీద ఇంకో 10 లక్షలు ఇవ్వడానికైనా రెడీ. ఆ ఓనర్ ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. 30 లక్షల ఇల్లు 70 లక్షలకు ఎవడన్నా కొంటాడా? పాగలైనారా ఏంది? అసలు మ్యాటర్ తెలిస్తే నువ్వే పాగలైపోతావు. F2 చెప్పొద్దు, ఆగు. ఏ ఊకాక చెప్తే మాత్రం ఆ 70 లక్షలు ఇచ్చి కొనేస్తాడా ఏంది? చూడు భయ్యా, ఈ ఇల్లు వెనకాల స్థలం మన రామిరెడ్డి గారిదే, తెలుసు కదా.
ఆ స్థలం వివేకానంద రెడ్డిది కదా, రామిరెడ్డి ఎప్పుడు కొన్నాడు? అగ్రిమెంట్లన్నీ అయిపోయాయి, రిజిస్ట్రేషన్ మాత్రం అవ్వలేదు. ఈ ఇంటితో కలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఎందుకు? ఆ సైట్కి ఈ ఇల్లు ఎటువైపు ఉంది? ఈశాన్యంలో కదా. ఇది కూడా కొని ఆ సైట్తో కలిపేస్తే ఈశాన్యం పెరిగి దశ తిరిగిపోతుందని జ్యోతిష్ కూడా చెప్పాడంట. ఆయన ఎంత పిచ్చోడో తెలుసు కదా. వాస్తు కోసం శ్మశానంలో కూడా ఇల్లు కట్టుకునే టైపు. ఎంత డబ్బిచ్చైనా సరే ఈ ఇల్లు కొనాలని చూస్తున్నాడు. ఆ ఓనర్ల కోసం తెగ తిరుగుతున్నాడు. అందుకని ఆయన కంటే ముందే ఓనర్స్ ని పట్టి ఈ ఇల్లు కొనేసామనుకోండి, ఆ తర్వాత 2 ఇంతలు 3 ఇంతలు రేటు పెంచి రామిరెడ్డి గారికి అమ్మేయచ్చు. ప్లీజ్, ఆ ఓనర్ ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పండి ప్లీజ్. కావాలంటే మీ కమిషన్ కూడా ఇచ్చేస్తాం. కోట్లు వస్తుంటే నీ కమిషన్ ఎవరికి కావాలి? అలాగే, వాళ్ళు ఊరెళ్ళినట్టున్నారు, రాగానే పిలుస్తాను. అయ్యో, అంతవరకు టైం లేదండి. ఈరోజు సాయంత్రం 6 గంటల్లోగా అంతా జరిగిపోవాలి. లేదంటే రెడ్డి గారు డీల్ క్యాన్సిల్ చేసేసుకుంటారు. తొందరగా వాళ్ళు వచ్చేలా చూడండి ప్లీజ్. కావాలంటే కార్ పంపించండి, డబ్బులు నేనిస్తాను. వద్దు, అంతా నేను చూసుకుంటా, కానీ మీ ఫోన్ నెంబర్ ఇచ్చాలండి. రాగానే నేను మీ కబురు పెడతా. రాసుకోనా? 9980455530. బయలుదేరండి. ఫోన్ చేస్తారు కదా? చేస్తానమ్మా, చేస్తాను. బయలుదేరండి. ఓకే అండి. పదక్క. సాయంత్రంలోగా ₹1,00,00,000. ముందు ముసలోళ్ళు ఎక్కడున్నారో పట్టుకోవాలి, ఎలాగైనా ఒప్పించాలి. వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి చేస్తున్నారు కదా, అక్కడికే పోతా. వర్కౌట్ అవుతుందా అక్క? ఖచ్చితంగా అవుతుంది, నువ్వు చూస్తూ ఉండు. పద. తాత, నన్ను క్షమించు తాత. తాత, నన్ను క్షమించు తాత. నువ్వు క్షమించా అంటే గాని నే లేవను తాత. నన్ను క్షమించు తాత. లే బాబు, లే. తాత, మీకు అన్యాయం చేయాలని చూసినాను తాత. అందుకే రాత్రి యాదగిరి నరసింహస్వామి కల్లోకొచ్చి 30 లక్షలు వెళ్ళి 10 లక్షలకే కొట్టేస్తావారా అని, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా 30కి 30 కలిపి 60 లక్షలకి ఇల్లు కొనాలా, లేదంటే కుక్క చావు చేస్తావని చెప్పిండు. అంతే, లగెత్తుకొచ్చిన. ఇదిగో, ఇందులో 60 లక్షలు ఉన్నాయి. ఇది తీసుకొని ఈ పేపర్ మీద సంతకం పెట్టి తాత. ఆలోచిస్తావేంటి తాత? నువ్వు సంతకం పెట్టకపోతే నేను చస్తా. నీ మనవణ్ణి అనుకొని క్షమించి సంతకం పెడు తాత. $60 లక్షలు తాత. వస్తాను తాత, డబ్బు జాగ్రత్త. ఇప్పుడు సంతోషంగా ఉందా తాత? మా కష్టాలన్నీ గట్టెక్కించినావు. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. కానీ మరీ 60 లక్షలంటే. ఏం పర్వాలేదు తాత, మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు పరిహారం అనుకోండి. మీరు డబ్బులతో హాయిగా బతకండి తాత. మా ఇంటి డబ్బులు మాకు చాలమ్మా.
మిగతా డబ్బులు నువ్వు తీసుకో. లేదు తాత, ఆ డబ్బులు మీవే. లాయర్ ఫీజు మాత్రం ఇవ్వండి, నాకు అది చాలు. కేసు సాల్వ్ అయిపోయింది. ఇదిగో నీ ఫీజు 3 లక్షలు. 3 లక్షలే? ఇన్ని రోజులు మా లాయర్ దగ్గర పనిచేస్తున్నా ఒక్కరోజు ఒక్క కేసులో 10,000 కూడా ఇచ్చింది లేదు. కానీ ఒక్క కేసు రిఫర్ చేసినందుకే 3 లక్షలు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. కానీ మీరు నిజంగా గ్రేట్ మేడం. నేను ఈ ఫైల్ రెడీ చేసేలోగా ఆ కేసుని సాల్వ్ చేసేశారు. అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకులే గాని ఈ ఫైల్ ఏంటి? పొద్దున్నుంచి దీనికోసం చాలా కష్టపడుతున్నట్టున్నావు. ఇదా కంపెనీ అసెట్స్ ట్రాన్స్ఫర్ ఫైల్, కార్పొరేట్ కేసులండి. అంటే ఇవి కూడా మామూలు కేసులాగేనా లేక డిఫరెంట్గా ఉంటాయా? ఏంటి మేడం జోక్ చేస్తున్నారు? ఈ కేసులు ఇవన్నీ మీకు కొత్త? లాయర్ కోట్ వేసుకున్నంత మాత్రాన కేసుల గురించి తెలిసిపోతాయా? ఇప్పటికే మేనేజ్ చేయలేక తల ప్రాణం తోకకొస్తుంది.